రేపు మార్చి 3 సంపూర్ణ చంద్రగ్రహణం. పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పులు. నమస్కారం, ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు స్వాగతం. రేపు మార్చి 3వ తేదీ మంగళవారం నాడు ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పండుగతో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా రాబోతోంది. సాధారణంగా మంగళవారం నాడు ఇంటిని, పూజగదిని శుభ్రం చేయకూడదనే నియమం ఉంది కదా. మరి గ్రహణం పూర్తయ్యాక మంగళవారం సాయంత్రం ఇల్లు శుభ్రం చేయవచ్చా? స్నానం ముందు చేయాలా, లేక ఇల్లు ముందు తుడవాలా? అసలు ఏ సమయానికి పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలి? గ్రహణ సమయంలో నీళ్లు తాగవచ్చా? ఈ గ్రహణ సమయంలో చేయవలసిన పనులు, చేయకూడని తప్పులు ఏమిటి? ఇలా ఎన్నో రకాల సందేహాలు చాలామందికి వస్తుంటాయి. మరి ఈ సందేహాలన్నింటికీ పురాణాలు, ధర్మశాస్త్రాలు ఏం సమాధానం చెబుతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా, మంగళవారం ఇల్లు శుభ్రం చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మంగళవారం కుజుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు బూజులు దులపడం, ఇల్లు కడగడం చేయకూడదని పెద్దలు చెబుతారు. కానీ పురాణాల ప్రకారం గ్రహణ కాలాన్ని ఒక అశౌచం లేదా మైల సమయంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏదైనా అశౌచం జరిగినప్పుడు దోష నివారణ కోసం శుద్ధి చేయటానికి వారాలు, వర్జ్యాలు అస్సలు చూడకూడదు. కాబట్టి రేపు మంగళవారం అని ఎలాంటి భయం పెట్టుకోకుండా గ్రహణం విడిచిన తర్వాత దోషం పోవటానికి ఖచ్చితంగా ఇల్లు మరియు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు. నేను ముందు స్నానం చేసి పవిత్రంగా మారిన తర్వాతే కదా దేవుడి గదిని, ఇంటిని శుభ్రం చేయాలి అని. కానీ శాస్త్రాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. గ్రహణ కిరణాల ప్రభావం వల్ల ఇల్లంతా అపవిత్రంగా మారుతుంది. మీరు ముందు స్నానం చేసి ఆ తర్వాత అపవిత్రమైన ఇల్లు ఊడ్చడం లేదా పూజా గదిని కడగడం చేస్తే ఆ మురికి పనుల వల్ల మీరు మళ్లీ అపవిత్రులవుతారు. కాబట్టి సాయంత్రం గ్రహణం విడిచిన వెంటనే ముందు ఇంటిని, దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే మీరు తలస్నానం చేయాలి. దీనినే మోక్ష స్నానం అంటారు. అప్పుడే మీ శరీరానికి, ఇంటికి సంపూర్ణ శుద్ధి కలుగుతుంది. మరి ఈ స్నానాలు ఏ సమయానికి చేయాలో ఇప్పుడు చూద్దాం. రేపు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభం అవుతుంది. కాబట్టి దానికి ఒక అరగంట ముందు, అంటే మధ్యాహ్నం 2:50 నుండి 3 గంటల సమయంలో పట్టు స్నానం చేయాలి. ఆ తర్వాత సాయంత్రం 6:48 గ్రహణం ముగుస్తుంది. గ్రహణం విడిచిన వెంటనే ముందు ఇల్లు తుడుచుకుని, దేవుడి గది శుభ్రం చేసుకుని రాత్రి 7 గంటల నుండి 7:30 విడుపు స్నానం అనగా మోక్ష స్నానం చేయాలి. స్నానం పూర్తయ్యాక దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఇక భోజనం విషయానికి వస్తే, గ్రహణానికి ముందు వండిన అన్నం, కూరలు ఎవరూ తినకూడదు. గ్రహణ కిరణాల ప్రభావం వల్ల ముందు వండిన ఆహారం తొందరగా పాడవుతుంది. అందులోని పోషకాలు నశించి అపవిత్రంగా మారుతుంది. మరి ఆ మిగిలిపోయిన ఆహారాన్ని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఆ ఆహారాన్ని మనం తినకూడదు కాబట్టి ఆవులు, కుక్కలు లేదా ఇతర మూగజీవాలకు పెట్టడం మంచిది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఏదైనా చెట్టు మొదట్లో మట్టిలో వేసేయండి. కానీ పొరపాటున కూడా గ్రహణం తర్వాత ఆ పాత ఆహారాన్ని వేడి చేసుకుని తినే ప్రయత్నం మాత్రం చేయకండి. రాత్రి 8 గంటల తర్వాత మోక్ష స్నానం, దీపారాధన ముగించుకుని అప్పుడే తాజాగా వండుకున్న వేడివేడి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో నీరు తాగవచ్చా అనే దానికి పురాణాలు స్పష్టమైన మార్గదర్శకాలనిచ్చాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండటమే శ్రేయస్కరం. కానీ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు దాహం వేస్తే ముందుగానే దర్భలు వేసి ఉంచుకున్న మంచినీటిని కొద్దిగా తాగవచ్చు. దర్భలకు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకునే శక్తి ఉంటుంది. గ్రహణ సమయంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు. గ్రహణం పట్టినప్పటి నుండి విడిచే వరకు ఎవరూ నిద్రపోకూడదు.
గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. కిటికీల నుండి గ్రహణకాంతి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. అలాగే కూరగాయలు కోయడం, కుట్టడం లాంటి పదునైన వస్తువులతో పనులు చేయకూడదు. టీవీలు, మొబైల్స్ చూస్తూ సమయం వృధా చేయకూడదు. వాదోపవాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండాలి. మరి ఈ సమయంలో మనం చేయవలసిన పనులేమిటంటే, గ్రహణానికి ముందే మీ ఇంట్లో త్రాగే నీళ్లు, పాలు, పెరుగు మరియు నిల్వ ఉండే పచ్చళ్లలో దర్భలు లేదా తులసి ఆకులు వేసుకోవాలి. గ్రహణ సమయంలో ఒకే చోట ప్రశాంతంగా కూర్చుని ఓం నమః శివాయ లేదా మీ ఇష్టదైవ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ సమయంలో చేసే జపానికి 1,000,000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దానం చేయగలిగిన వారు గ్రహణం తర్వాత బ్రాహ్మణులకు బియ్యం లేదా కూరగాయలు దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ విధంగా పద్ధతులు పాటిస్తూ రేపు రాబోయే ఈ అరుదైన చంద్రగ్రహణాన్ని భయంతో కాకుండా ప్రశాంతమైన దైవచింతనతో గడపండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. గ్రహణానికి సంబంధించిన వాస్తవాలను, మన పురాణాల గొప్పదనాన్ని నలుగురికి తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే గ్రహణ నియమాల గురించి మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ధార్మిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.